ప్రైజ్ ద లార్డ్. యేసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ఈరోజు ఘనతను తెచ్చే వాగ్దానము దేవుడు మనకిస్తున్నాడు. ఆ వాగ్దానము ఎవరికి అనేది చూద్దాము. సామెతలు 20వ అధ్యాయము 3వ వచనం. కలహంనకు దూరంగా ఉండుట నరులకు ఘనత. నరులకు ఘనత తెచ్చేది ఏంటంటే కలహానికి, గొడవలకు, మరి అనవసరమైన యుద్ధాలకు దూరంగా ఉండడము దేవుడు కోరుకుంటా ఉంటున్నాడు. ఇంకా కొన్ని మాటలు చెప్తాను చూడండి. సామెతలు 16:32. పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు. అలాగే సామెతలు 19:11. ఒకని సుబుద్ధి వానికి దీర్ఘశాంతమును ఇచ్చును, తప్పులు క్షమించుట అట్టి వానికి ఘనతనిచ్చును. ఈరోజు ఈ వాగ్దానం విన్న మీరు కలహానికి దూరంగా ఉండండి. ఈరోజు అనే కాదు, ప్రతిరోజు కూడా. పక్షిరాజు గురించి నేను చెప్తా ఉంటున్నాను. దాని గురించి చదివినప్పుడు ఆశ్చర్యపడే ఒక స్వభావం దానికి ఉంది. పక్షిరాజు ఎంతో పెద్దది. అటువంటిది కొన్నిసార్లు కాకులు వచ్చి దాని మెడ మీద కూర్చొని కాకి కావు కావమంటూ దాన్ని పొడుస్తూ ఉంటుందంట. దాని మెడ మీద పొడుస్తున్నప్పుడు ఆ పక్షి రాజు ఎంతో బలమైన పక్షి, దాని రెక్కతో ఒక్కసారి కాకిని లాంటి పడిపోతుంది. కానీ ఆ పక్షి రాజు మౌనంగా ఉంటుందంట. పక్షిరాజు వంటి స్వభావం మనకు ఉండాలి. ఆ పక్షి ఎంతో నిశ్శబ్దంగా ఉంటుందంట. చూడండి, ఎవరైనా మెడ మీద పడి పొడుస్తూ ఉంటే ఎలాగ నిశ్శబ్దంగా ఉంటారు, కానీ అది నిశ్శబ్దంగా ఉండి ఒక పని చేస్తుంది. అది ఇంకా పైకి వేగంగా పైకి ఎగురుతుందంట. అంతే. ఇక కాకి దాని వేగం పట్టుకోలేక అంత వేగంలో అంత హైట్లో ఎగరలేక అది భయపడి పక్కకి వెళ్ళిపోతుందంట. చూడండి, మనం కూడా ఎవరైనా మనతో కలహించడానికి లేక మాటలతో పోట్లు పొడిచేవారు ఉండవచ్చు, నిన్ను నిందించేవారు ఉండవచ్చు, నిన్ను అవమానపరిచేవారు ఉండవచ్చు, నిన్ను కించపరిచేవారు ఉండవచ్చు. ప్రతి ఒక్కరితో నువ్వు అసమాధానంగా మాట్లాడితే కనుక ఆ కలహము పెద్దగా అవుతుంది. నీవు అందరిలో మూర్ఖుడుగా ఉండవచ్చు. కానీ నీకు ఘనత రావాలంటే ఆ కలహాన్ని నీవు దేవుని సన్నిధిలో చేర్చి, ప్రభా ఇదిగో ప్రభా ఇది జరిగింది, నేనేం చేయాలని నువ్వు అడిగినట్లయితే దేవుడు ఎంతో మంచి జ్ఞానాన్ని దేవుడు మీకు దయచేస్తాడు. అంతేకాదు, పక్షి రాజు నోరు తెరవకుండా నిశ్శబ్దంగా పైకి ఎలా ఎగురుతుందో మనం కూడా దేవుని సన్నిధిలో మహిమలో నుండి మహిమకు వెళ్తూ ఉంటే దేవుడే వారందరి ముందు నీకు ఒక బల్లని సిద్ధపరిచి వారి ముందు నీ తలను దేవుడు హెచ్చిస్తాడు. ప్రతి చిన్న గొడవలో చిన్న విషయాలకి నువ్వు కలహ పడకు, ఎందుకంటే నీకు ఘనత వెళ్ళిపోతుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు ఘనతకు కారణంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఈ మాటలు చెప్తా ఉంటున్నాడు. ప్రతి చిన్న మాటలు పట్టించుకోకు. పక్షిరాజు, అంత పెద్ద పక్షిరాజు ఆ కాకిని పట్టించుకోదంట. అలాగే మనము కూడా మన చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళు కావుమంటూ అనేక విషయాలు నెగిటివ్గా మన గురించి మాట్లాడుతున్నా నువ్వు పట్టించుకొని ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే కావు అనేవారు వారు ఎప్పుడు కూడా చూడండి, కాకులు ఎప్పుడు కూడా చచ్చిన వాటిని తింటూ ఉంటాయంట. పక్షిరాజు అయితే శ్రేష్టమైన ఆహారం తింటుంది. మనము ఇలాంటి మాటలు వింటున్నప్పుడు దేవుని యొక్క వాక్యం తెరిచి శ్రేష్టమైన ఆహారం మనం భుజించుకుంటే దేవుడు మన తరపున నిలబడి మన పక్షాన యుద్ధము చేస్తాడు, మనకి ఘనతనిస్తాడు. ఒకసారి నా జీవితంలో కూడా చర్చ్ స్టార్ట్ చేసిన తర్వాత అకారణంగా మా బంధువులే నా మీద అకారణంగా నిందలు మోపారు. దేవుని సన్నిధిలో నేను చాలా బాధపడ్డాను. ఎందుకంటే బయట నుండి వచ్చే నిందలు అంటే తట్టుకోగలుగుతాం, రక్త సంబంధం నుండి వచ్చే నిందలు తట్టుకోలేకపోయాను. నేను దేవుని సన్నిధిలో వారికి రిప్లై కొట్టాలనే రోషం పూనుకొని వారికి రిప్లై కొట్టాలి, లేదా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనే ఒక ఆత్రంతో నేను వారికి మెసేజ్ పెట్టాలి, లేదంటే వారితో మాట్లాడాలి, వారి యొక్క మెడ పట్టుకొని అడగాలి, నేను ఏం చేశాను, నేను అందరికీ మేలే చేశాను కదా అని ఎంతో రోషంతో నేను మాట్లాడాలనుకున్నప్పుడు దేవుడు అన్నాడు, అవన్నీ అనవసరమైన యుద్ధాలు, నువ్వు మాట్లాడకు, నువ్వు మౌనంగా ఉండు. నేను మాట్లాడకపోతే నేను బలహీనరాలని మరి ఇంకా అనేకమైన నిందలు, అనేకమైన విషయాలు నా మీద చెప్తా ఉంటుండగా నేను ఆ రోజు ఎంతో దుఃఖపడి, నాకు తెలిసినంత వరకు నేను ఆ రాత్రంతా ఏడ్చి దేవుని సన్నిధిలో, నువ్వు చూసుకో ప్రభా, నీ కొరకు నేను నీ సేవకురాలుగా నేనేం మాట్లాడట్లేదని కలహానికి దూరంగా ఉన్నానండి. మీరు నమ్మరు, నెక్స్ట్ వారంలో దేవుడు నా పక్షాన నిలబడ్డాడని చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, నేను మీటింగ్కి కర్నూలు దగ్గరికి వెళ్ళాను. అక్కడ జరిగిన ఆ మీటింగ్ బట్టి ఎంతో అద్భుతంగా దేవుడు నన్ను వాడుకోవడం మాత్రమే కాదు, నా ఫోటో వేసి న్యూస్ పేపర్లో ఈ సిస్టర్ దివ్యాదేవి గారు హైదరాబాద్ నుంచి వచ్చి చాలా చక్కని మాట్లాడి ఇక్కడ ఒక ఘనమైన మీటింగ్ జరిగిందని చెప్పి నా గురించి ఫౌండర్, ప్రెసిడెంట్ అంటూ ఎంతో చక్కని మాటలు రాశారు. నాకు నిజం చెప్పాలంటే
నాకు అర్హత లేదు. కానీ ఆ రోజు నేను మౌనంగా ఉంటే దేవుడు నా శత్రువుల ఎదుట, లేదంటే నేనంటే గిట్టని వారి ఎదుట దేవుడు నన్ను హెచ్చించినట్టుగా, నన్ను ఘనపరిచినట్టుగా దేవుడు మిమ్మల్ని కూడా ఘనపరచునుగాక. కాబట్టి ప్రతి కలహానికి మీరు దూరంగా ఉండండి. ఎవరైతే నోరు మూసుకుంటారో, మౌనంగా ఉంటారో, దేవుని సన్నిధిలో ప్రభువా ఇదిగో నువ్వు చూసుకో అని దేవునికి అప్పచెప్తారో, దేవుడు వారి అందరి ఎదుట చక్కగా నీ పక్షాన నిలబడి నిన్ను హెచ్చించే పని చేస్తారు. ఈరోజు అలాంటి వారు ఇంకొక మాట నన్ను అనకుండా దేవుడు నన్ను హెచ్చించాడు. నీ జీవితంలో కూడా అలాగే హెచ్చించునుగాక. ప్రతి చిన్న చిన్న గొడవలకు నీవు తలదూర్చకు. దేవుని సన్నిధిలో కలహం నాకు దూరంగా ఉంటే నాకు ఘనత వస్తుంది కదా, ఈరోజు వాగ్దానం ఇదే కదా అంటూ దేవుని సన్నిధిలో నువ్వు ఎక్కువసేపు గడపండి, వాక్యం చదవండి. కాకులాగా మాట్లాడే బంధువులు, రాబందులాగా పీక తినే వారి విషయంలో నువ్వు బాధపడకు. దేవుడు నీ పక్షాన నుండి వ్యాజ్యమాడతాడు. కళ్ళు మూసుకుందామా, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, ఈరోజు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. కలహానికి దూరం ఉండమని చెప్తున్నావు నాయన, ఘనతకు కారణమని చెప్తున్నావు. అవును ప్రభా, మేము ఎంతో రోషము పూనుకొని ప్రతి విషయాన్ని పట్టించుకొని అయ్యా తను ఇదిగో మమ్మల్ని తినేసేవారు, మమ్మల్ని బాధ పెట్టేవారు, మమ్మల్ని మా విషయాలను పాడు చేసేవారు ఉన్నప్పుడు మేము మాట్లాడాలి, మేము నిలబడాలనే ఒక ఆశ కలుగుతుంది. అయితే నువ్వు ఈరోజు చెప్పావు కలహానికి దూరం ఉంటే నీవే ఘనత పొందుకుంటావని చెప్పావు నాయన. ఈరోజు మేము అలాగ కలహానికి దూరంగా ఉండి అయ్యా నీ కొరకు మేము మౌనంగా ఉండి ప్రభా తండ్రి, ఆ హింస, ఆ నిందను మేము పొందుకొని నాయన, ఆ నిందల ద్వారా నీవు ఇచ్చే ఘనత గొప్పదని నమ్మొచ్చు. మా శత్రువులు ఎదుట మా తలను పైకి లేవనెత్తుతావని నమ్మొచ్చు. నజరేయుడనే పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ప్రైజ్ లార్డ్. చక్కని మాటలు మనం విని ఉన్నాం కదండి. అన్నీ పట్టించుకోకండి, చిన్న చిన్న విషయాలు పట్టించుకొని బాధపడకండి, దేవునికి అప్పచెప్పి సంతోషంగా జీవించండి. సీ యూ ఇన్ ది ఆఫ్టర్నూన్. అంటిల్ దెన్ టేక్ కేర్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.